V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. ఫ్రీడమ్ ఫైటర్ కంటి మహంతి సన్యాసయ్య 125వ జయంతి సందర్భంగా నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి విచ్చేశారు. వారితో పాటుగా మంత్రి రాజశేఖర్, జేటీ రామారావు, ఇతర ప్రముఖులు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేశారు. కంటి మహంతి సన్యాసయ్య విగ్రహాన్ని అల్లపురంలో నెలకొల్పాలని కుటుంబ సభ్యుల కోరిక. స్వతంత్రం కోసం పోరాడాన్ని బ్రిటిష్ వారిని ఎదిరించారని ఈ యొక్క కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. ఓకే. కంటిమహంతి రామచంద్రమూర్తి రైల్వే కార్మిక నాయకులు, ప్రముఖ సంఘ సేవకులు, అంతిమ క్రీస్తు శేషులు శ్రీమోహన్ కంటిమహంతి సన్యాసయ్య గారి కుమారుడుగా పుట్టినందుకు నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఎందుచేతంటే కంటిమహంతి సన్యాసయ్య గారు 125వ జయంతిని ఈనాడు గాంధీనగర్ దేశంలో ఉన్న వారి స్వగృహంలో బంధుమిత్రుల సమక్షంలో జరుపుకోవడం చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఎందుచేతంటే కంటిమహంతి సన్యాసయ్య గారు ప్రముఖ సంఘ సేవకులే కాకుండా ప్రముఖ రాజకీయ నాయకులకు తయారు చేసినటువంటి మహోన్నత వ్యక్తి. అందులో ముఖ్యంగా గాంధీ గారికి అత్యంత ప్రియమైనటువంటి మిత్రుడు. గాంధీ గారు విశాఖపట్నంలో సుమారు 3 సార్లు విచ్చేసినప్పుడు సన్యాసయ్య గారు ఆయనతోటే ఉంటూ సుమారుగా 1935 నుండి 46 వరకు కూడా గాంధీ గారితో అత్యంత సన్నిహితంగా ఉండడమే కాకుండా ఆయన పాల్గొన్నటువంటి ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో కూడా ఆయన పాల్గొని పోలీసులకు కూడా జరగకుండా వారి యొక్క స్థానాన్ని నిలబెట్టుకుంటూ సంఘ సేవకు ఎంతో ఉపక్రమించారు. అంతేకాకుండా గాంధీ గారు విశాఖపట్నం టౌన్ హాల్లో ఉప్పు సత్యాగ్రహం చేపట్టినప్పుడు స్వయంగా ఆయనే సముద్ర పొడ్డున ఉప్పు సత్యాగ్రహం టైంలో ఉప్పు చేసి పిడికిడి ఉప్పు చేసి ప్రజలకు పనిచేసినటువంటి ఘనత కంటిమహంతి సన్యాసయ్య గారు. అంతేకాదు క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా సన్యాసయ్య గారు పాల్గొంటూ ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా గాంధీ గారి సంస్థలో పరిచయం చేసినటువంటి ధీరుడు ఆయన. నేను ముఖ్యంగా చెప్పడం ఏంటంటే గాంధీ గారిని నా చిన్నప్పుడే నా 6వ ఏట విశాఖపట్నం వచ్చినప్పుడు స్వయంగా గాంధీ గారిని చూసినటువంటి అనుభవం, అదృష్టం కూడా నాకు కలిగింది. ఆయన స్పర్శ కూడా వేసి నా మొహం మీద చెయ్యి వేసి ఆయన అన్నట్టుగా ఆయన హిందీలో మాట్లాడుతుంటే నేను కేవలం 6 ఏళ్ల వయసు. అంతేకాకుండా ఆయన విశాఖపట్నం వచ్చినప్పుడు రామాలయాలకి ఆయన ట్రస్ట్ బోర్డు చైర్మన్గా కూడా సన్యాసయ్య గారు వ్యవహరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అందుచేతే అల్లిపురం మెయిన్ రోడ్లో ఉన్నటువంటి రామాలయానికి గాంధీ గారిని స్వయంగా తోడ్కొని వెళ్ళి శ్రీరాముడి చేత భక్తిపూర్వకంగా పూజలు పురస్కారాలు చేయించినటువంటి ఘనత కంటిమహంతి సన్యాసయ్య గారు. అంతేకాదు శివాలయం వీధి, విశాఖపట్నంలో శివాలయం వీధి పేరు వినే ఉంటారు. అక్కడ కూడా గాంధీ గారు సముద్ర పొట్టుకు ఉప్పు సత్యాగ్రహం టైంలో ఆ సముద్రంలో ఆవిడ ఎక్కడ నడిచే వెళ్తారు సన్యాసయ్య గారు అన్నట్టుగా తీసుకువెళ్ళి సముద్రంలో తీసుకొని వెళ్ళి చేయడం జరిగింది. అందుచేతే విశాఖపట్నం మెయిన్ రోడ్లో గాంధీ గారు విగ్రహం పెట్టడానికి గల కారణం అదొకటి. అలాగే శివాలయం వీధి శ్రీశ్రీ గారు ఉన్నటువంటి వీధి అది. ఆ వీధిలో కూడా గాంధీ గారి విగ్రహాలు నెలకొల్పడానికి గల కారణాలు గాంధీ గారు ఆ వీధిలో నడిచి వెళ్ళడం వల్లనే అది మా సన్యాసయ్య గారు, మా నాన్నగారు పుణ్యం వల్ల అది జరిగిందని చెప్పి నేను చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు కార్యక్రమం ఈ 125వ జయంతి కార్యక్రమాన్ని తలపెట్టాను. గత సంవత్సరం ఇది చేద్దాము మా నాన్నగారికి. ఆయన సంఘ సంస్కర్త, సంఘ సేవకుడు. క్విట్ ఇండియా ఉద్యమమే కాకుండా ఆంధ్ర రాష్ట్రం వచ్చినప్పుడు మొట్టమొదట ప్రకాశం పంతులు గారితో, తెల్లేటి విశ్వనాథం గారితో, కాళేశ్వరరావు గారితో, గౌతు నరసన్న గారు ఇటువంటి మహానుభావులు అందరితోటో ఆయనకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. అందుచేత ఆయన తాలూకు జన్మదినం చేస్తూ ఈనాడు ఈ కార్యక్రమానికి మన జీవీఎంసీ మేయర్ గారు ముఖ్య అతిథిగా గొలగాని వెంకటకృష్ణ
హరి వెంకట కుమారి గారు వస్తామని చెప్పి నాకు గత 10 రోజుల క్రితమే హామీ ఇవ్వడం జరిగింది. ఆవిడ కూడా ఇంకొక 10 నిమిషాల్లో వేదిక మీదకి రానున్నారు. అంతేకాదు శాసనసభ్యులు ఓసీ కృష్ణ గారు, అలాగే వాసుపల్లి గణేష్ కుమార్ గారు కూడా వస్తామన్నారు. ఈ కార్పొరేటర్ ఈ 34వ వార్డులో ఉన్నటువంటి కార్పొరేటర్ తోట పద్మావతి గారు, స్టీల్ ప్లాంట్ తాలూకా కార్మిక నాయకులు డి ఆదినారాయణ గారు, ఏఐటీసీ నాయకులు, అలాగే ఐఎన్టీసీ నాయకులు మంత్రి రాజశేఖర్ గారు, ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ జేఏసీ నాయకులు జేటీ రామారావు గారు, వీళ్ళందరూ ఆల్రెడీ వచ్చే ఉన్నారు ఈనాడు. అందుచేత మేయర్ గారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా సహకరిస్తున్నందుకు వారందరికీ కూడా మా నాన్నగారి తరపునే, మీడియా తరపునే, అందరి తరపున మరి ఈరోజు కంటిమాంతి సన్యాసయ్య గారి 125వ జయంతి వేడుకలకు హాజరు కావడం జరిగింది. సన్యాసయ్య గారి గురించి చెప్పుకోవాలనుకుంటే శిష్టకరణ కులంలో, ముఖ్యంగా శిష్టకరణాలు అల్లిపురానికి సంబంధించిన శిష్టకరణ కులంలో స్వాతంత్ర సమరయోధులుగా సన్యాసయ్య గారికి మంచి గుర్తింపు ఉంది. గాంధీజీ గారితో వారికి ప్రత్యేక అనుబంధం ఉంది. గాంధీ గారితో ఉన్న అనుబంధం కారణంగానే అల్లిపురంలోని గాంధీ బొమ్మ ఏర్పాటు కూడా జరిగింది. మరి సన్యాసయ్య గారి సేవలను మనం గమనించినట్టయితే వారు ఆధ్యాత్మికంగా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రేమ సమాజం మనకి ఏదైతే డాబా గార్డెన్స్లో ఉందో అటువంటి ప్రేమ సమాజం ద్వారా కూడా అనేక మంది అనాథులైన వారందరికీ కూడా సేవలు అందించినటువంటి ఘనత వారికి దక్కింది. వారి పుత్రులు రామచంద్ర పాఠక్ గారు, అదేవిధంగా రామచంద్రమూర్తి గారు, ఇంకా కొంతమంది నలుగురు సంతానం వారికి. ఆ నలుగురు కూడా ఇటువంటి యాక్టివిటీలో వాళ్ళు కూడా సమాజ సేవలు నిత్యం పాలు పంచుకుంటూ నేటికి కూడా వారు ఏదైతే సన్యాసయ్య గారు ఈ సమాజం కోసం ఏదైతే ఆశించారో ఆశించిన ఆశలను నెరవేర్చే విధంగా వీరు కూడా అనేక సేవా కార్యక్రమాలు నిత్యం నిర్వహిస్తూ ఇటువంటి సంఘ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వీరికి ఘన నివాళులు అర్పిస్తూ ఇటువంటి వారు మా శిష్టకరణ కులంలో ఉండడం మేము ఎంతో చేసుకున్నటువంటి గౌరవం, గుర్తింపును కూడా భావిస్తూ వారికి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. కాబట్టి మనం గమనించిన విషయం ఏంటంటే ఇక్కడ ఈ కంటిమాంతి సన్యాసయ్య గారి సేవలను మనం మామూలుగా గుర్తుంచుకోవడంతో పాటు వారి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్టయితే తప్పకుండా మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ ఫలితాలు అనేవి మనకు వస్తాయి. చాలామంది అతను కీర్తించడానికి, అతను గుర్తుంచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అవకాశం ఉన్న మేరకు వారు అల్లిపురంలోనే ఉండేవారు కాబట్టి అల్లిపురంలో గాంధీ గారి విగ్రహం అక్కడ ఎలాగో ఏర్పాటు చేశారు. అలాగే ఇతని విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు ఏదైనా స్థలం మాకు అందుబాటులో ఉన్నట్టయితే తప్పకుండా చేయడానికి ప్రయత్నాలు చేస్తాము. రామచంద్రమూర్తి గారు ఈ మేరకు దానికి శ్రీకారం చుడతారని మేము కూడా ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.